6 అవుతుంది. 6 అయిన తర్వాత షూటింగ్ పెట్టమంటే అమ్మో మన వల్ల కాదు, ఎందుకంటే అసలు ఏం కనపడదు. 6 తర్వాత షూటింగ్ అంటే ఏం చేస్తామండి? అమ్మో ఏమైనా చేస్తేనేమో దొరికిపోతాం, తర్వాత రేచికటని ఉంటుంది, ఎలానైనా కవర్ చేస్తా. 6 అయిపోతుంది, 6 అయిపోతుంది, 6 అయిపోయింది, అసలు ఏం కనపట్లేదుగా మనకి. ఎక్కడున్నారో ఏంటో ఏమో. 6 అయింది, ఇంతవరకు ఎవరు రాలే. ఏయ్ ఎవడే డైరెక్ట్ ఎక్కడ ఉన్నాడు ఇంతకి? ఏం చేస్తున్నాడు డైరెక్ట్? రారా, 6 అయింది ఇక్కడ, 6 షూటింగ్ అన్నారు, డైరెక్ట్ రాకుండా ఏం చేస్తున్నాడు? అయ్యా బాబు నేను ఇక్కడే ఉన్నాను బాబు. అయ్యో కొంచెం కోఆర్డినేషన్ కోసం అలా మాట్లాడా అంతే, నేనెందుకు మాట్లాడను బాబు? అయినా 7ంటికి షూటింగ్ అంటే ముందే ఎందుకు వచ్చారు బాబు? అంటే నాకు కొంచెం అంటే ఎర్లీగా ఉండటం, ఒక 1 అవర్ ముందు ఉండటం అలవాటు. మంచి పద్ధతి బాబు, చాలా మంచి పద్ధతి అది. బాబు షార్ట్ రెడీ కాదు బాబు? అయినా యాక్చువల్గా నేను 6 తర్వాత చేయను, కాకపోతే మీరు అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను. అవును, షార్ట్ ఏంటి ఫస్ట్ బాబు? హీరోయిన్తో బాబు, ఫస్ట్ షాట్ మీది హీరోయిన్తో. హీరోయిన్ తోట? అవును. ఇంతకీ ఫస్ట్ షాట్ ఇప్పుడు ఏమనుకున్నారు? హీరోయిన్తో బాబు. ఫస్ట్ మీరు అటు నిలబడతారు బాబు, హీరోయిన్ మీ నుంచి కొంచెం దూరంలో ఉంటది బాబు. దూరం వద్దు, ఒక 4 అడుగులు మాత్రమే. దూరం అయితే కొంచెం ఇబ్బంది అవుద్ది, 4 అడుగులే అంతే బాబు. మీరు చెప్పినట్టే 4 అడుగుల దూరంలోనే ఉంటది బాబు. అక్కడి నుంచి మీరు పరిగెత్తుకుంటా వచ్చి హీరోయిన్ ని గట్టిగా కౌగిలించుకోవాలి బాబు. కాదు, ఆమె పరిగెత్తుకుని నా దగ్గర రాదా? అట్లా రాదు బాబు, మీరు కూడా వెళ్ళాలి. ఇద్దరు వెళ్తేనే కదా ఫీల్ ఉండాలిగా. అవునా? అందుకు సరే ఆమెనే రమ్మనండి. హీరోయిన్ ఎక్కడా? మరి నీ టచ్ అప్ ఈరా, ఈ టచ్ అప్ అడుగుతున్నాడుగా ఇవ్వు. అక్కడ ఉన్నావా? బాబు హీరోయిన్ రమ్మనండి. ఎంతసేపు బాబు? హీరోయిన్ వచ్చింది బాబు. అంటే అక్కడ కాదు, ఇక్కడ ఉండమని చెప్తున్నా నేను. అక్కడెక్కడ ఉంటాం కాదు, రామ్మా ఇక్కడికంటారా? హీరో గారు చెప్పింది ఏనండి ఒకసారి. ఇంతకుముందు ఏమేమి సినిమాలు చేసావు బాబు? హీరోయిన్ మీ వెనకుంది బాబు. అబ్బా ఇక్కడున్నా కూడా వినపడుతుంది బాబు. ఏం సినిమాలు చేసావమ్మా ఇంతకుముందు? చెప్పమ్మా చెప్పు. అవునా, ఇక్కడున్నారా? ఇంకేంటి, బాగున్నావు కదమ్మా? బాగున్నావు, మంచి ఫీల్. బాబు హీరోయిన్ ఇటుంది బాబు. ఇటుంటే వినపడదా? ఇట్లా అమ్మ వినపట్లేదా నీకు ఇక్కడ ఉంటే? అయ్యో కోపాడకన్నా వినపడిద్దండి. వినపడుతుందిగా అమ్మ, మంచి చేయమ్మా, మంచి ఫ్యూచర్ ఉంటుంది నీకు. బాబుకు జాగ్రత్త ఎక్కువ హీరోయిన్ మీద, కొంచెం దూరంగా ఉండమ్మా బాబు. మనం అనుకున్న షాట్కి వెళ్దామా బాబు? ఏంటి షాట్ ఏంటి? షాట్ మీరు పెద్దాక షాట్ అని అడగండి బాబు. షాట్ మామూలుగా ఇందా చెప్పాను కదా, మీరు 4 అడుగుల దూరంలో ఉంటారు బాబు. మీరు చెప్పినట్టే హీరోయిన్ అవతల ఉంది బాబు. ఇప్పుడు మీరిద్దరు పరిగెత్తుకుంటా వచ్చి అబ్బో గట్టిగా కౌగిలించుకోవాలి బాబు. బాబు మీకు మళ్ళీ చెప్తున్నాను, గట్టిగా కౌగిలించుకోవాలి, ఓకేనా? అది బాగానే ఉంది కానీ సర్లే. రెడీ రెడీ యాక్షన్. బాబు మీరు రాంగ్ వెళ్తున్నారు బాబు. లొకేషన్ చూసుకోవద్దా? లొకేషన్ చూసుకోవాలి, తర్వాత ఏమంటారు? హీరో లొకేషన్ చూసుకోలేదు, ఎట్లా పడితే అట్లా కమిట్ అయ్యాడు అంటారు. ఒకటి లొకేషన్ చూస్తున్నా అంతే. బాబు అన్ని చూసే మేము ఫిక్స్ చేసాం బాబు. అవునా? అన్ని చూసి మేము ఇక్కడ ఫిక్స్ చేసాం. సరే మీరు మళ్ళీ చూడక్కర్లేదు బాబు. సరే సీన్ తొందరగా తీద్దాం బాబు. రెడీ. కొంచెం సౌండ్ చేసుకుంటారు రమ్మనండి హీరోయిన్ ని, నాకు కూడా బాగుంటది. కొంచెం సౌండ్ అంటే చేయమ్మా. డైరెక్టర్ గారు రెడీ యాక్షన్. బాబు మీరు కాలువ శ్రీనివాసులు గారి దగ్గరికి వెళ్ళారు బాబు. మనం వెళ్లాల్సింది హీరోయిన్ దగ్గరకు బాబు. అంటే కొంచెం డౌన్ ఎందుకు పెట్టారు, అది చూసుకోవాలి కదా లొకేషన్ లో. బాబు మీరు మాకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు బాబు, అంత వద్దు మనకి. తీసుకోవాలిగా, లేకపోతే ఎట్లా కష్టంగా. మీరు హీరోయిన్ ఇంతవరకు దగ్గరికి వెళ్ళలేదు బాబు, ఎవరెవరి దగ్గరకో వెళ్తున్నారు. సరే మీకు మంచి ఆఫర్ వచ్చింది, అది వినియోగించుకోవచ్చుగా. సరేనా? బాబు రెడీ. ఒక పని చేద్దాం, నేను ఇక్కడే ఉంటా, హీరోయిన్ రమ్మని బాగుంటుంది. నేను ఇక్కడే ఉంటా. అది మరి ప్లేన్ అయిపోద్ది బాబు, ఇద్దరు కదిలితేనే ఆ కదలికల్లో మంచి ఫీల్ వస్తుంది అనమాట. అందుకని బాబు మీరు 2 అడుగులు ముందుకేయండి బాబు. 2 వేస్తా. ఆయన 2 అడుగులు ముందుకేయగానే నువ్వు వచ్చేయమ్మా, ఓకేనా? రెడీ యాక్షన్. అయ్యో బాబు బాబు మీరు బాగానే వెళ్ళారు బాబు. ఇప్పుడు హీరోయిన్ రాంగ్ వెళ్ళింది. హీరోయిన్ సరిగ్గా చేయమని ఎన్ని సినిమాలు చేసుకోవాలి కదా? 40 సినిమాలు చేశా నేను. హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలా, హీరోయిన్ దగ్గరికి వస్తారా? రమ్మని డైరెక్ట్ గా ఇక్కడ రమ్మని, నేను ఎక్కడ ఉంటే అక్కడ రావాలి. ఏమ్మా కొంచెం చూసుకోమ్మా. బాగా చూసుకోండి. ఏంటి బాగా చేయవా నువ్వు? నువ్వు బాగా చేయి బంగారం. యాక్టింగ్ బాగా నేర్చుకో అని నేను నేర్పించాను. ఇక్కడ ఉన్నావా? బాగా చెయ్యి యాక్టింగ్ బాగా.
ఏంది వెనక మల్లెపూలు పెట్టుకున్నా ముందు పెట్టుకున్నా మల్లెపూలు బాగా చేయాలి యాక్టింగ్ నువ్వు బాగా చేస్తేనే మనకు మంచి పేరు వస్తుంది బాబు 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 ఇంకా లేండి బాబు ఇక్కడ అది షూటింగ్ లొకేషన్ కదా బాబు మనం సాంగ్ లోకి వెళ్దామా బాబు ఈ సీన్ అయ్యేటట్లేదు కానీ మనం సాంగ్ లోకి వెళ్దాం ఒక సాంగ్ అండి ఒక సాంగ్ ప్లే చేయండి బాబు సాంగ్ ఏంటి ఆయన కొంచెం ఎమోషన్ లో మంచిగా చేసుకుందాం బాబు రెడీ బాబు మూమెంట్ సరి చూసుకోండి హీరోయిన్ ఏం చేస్తుంది బాబు కళ్ళల్లోకి కళ్ళు పెట్టమంటే మీరు ఎక్కడ పెట్టారు బాబు కళ్ళు అంటే కొంచెం డౌన్ అయింది అంతే పాటకు సంబంధించినట్టు ఒక్క స్టెప్ కూడా లేదు బాబు మీరు ఆ పాట అసలు వద్దు కళ్ళ గురించి పాటే వద్దు మనకి కళ్ళంటే నాకు చాలా భయం కళ్ళని చాలా జాగ్రత్త చూసుకోవాలి అర్థమవుతుంది బాబు డైరెక్టర్ నువ్వు ఎక్కడ రా నువ్వు బాబు 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 ఇక్కడ బాబు ఇక్కడ ఉంటే నీకు వినపడదా వినపడుతుంది బాబు కాదురా ఇట్లా నువ్వు డైరెక్టరా లేకపోతే కడుపు అన్నం తిన్నావు గడ్డి తిన్నావారా నువ్వు బాబు వాడు మీ అసిస్టెంట్ బాబు నేను ఇక్కడ ఉన్నా బాబు ఎప్పుడు డైరెక్టర్ చెప్పకూడదు అందుకే నేను అసిస్టెంట్ చెప్తే నీకు చెప్పినట్టే పిచ్చి పిచ్చిగా అర్థం అవుతుందా బాబు బాగా నువ్వు హీరోయిన్ లాగా ఉండు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అర్థమవుతుందా హీరోయిన్ ఎక్కడ ఉంది బాబు హీరోయిన్లకి డైరెక్ట్ చెప్పకూడదురా వచ్చారా అట్లా వచ్చా బాబు మనం హీరోయిన్ అయ్యేటట్లేదు కానీ ఫైట్ సీన్ ప్లాన్ చేద్దాం బాబు ఫైట్ సీన్ అంటే కొంచెం కష్టం కదా ఎక్కడ తగులుతాయి బొంబాయి నుంచి తెప్పించాం బాబు మీరు ఎట్లా వెనక పంపిస్తే ఎట్లా అబ్బో ముందుకే పంపిద్దా బాబు ఏడు ఆ బాంబే హీరో ఎక్కడ బాంబే హీరో కాదు బాంబే విలన్ హీరోయిన్ కార్వెన్ లో ఉండమను कैरवान లో ఉండమ్మా नमस्ते साहब मेरा नाम अतुल खन्ना है हाउ आर यू బాబు ఇక్కడ ఉన్నాడు బాబు मैं यहाँ पे हूँ साहब బాబు విలన్లు హీరో దగ్గరికి వస్తారా హీరో విలన్ల దగ్గరికి వస్తారా मैं विलन आप हीरो के पास आया అంటే నేను నీ దగ్గరికి వచ్చినా ఉన్నాయి ఏమో వీడి బాంబే నుండి తీసుకొచ్చారు వీడి తెలుగు రాదు నాకు హిందీ రాదు హీరో చెప్పినట్టు వినండి సరే హీరో చెప్పి బాబు చెప్పినట్టు వింటాం ఫైట్ సీన్ బాబు ఫైట్ సీన్ విలన్ అక్కడ ఉంటాడు బాబు మీరు ఫస్ట్ విలన్ మిమ్మల్ని ఒక 3 దెబ్బలు కొడతాడు బాబు అది కుదరదు హీరో తన్నులు తినడు బాబు హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే ఒక 3 దెబ్బలు కొడుచుకోవాలి బాబు సరేరా ठीक है ओके मैं मारूं ओके రెడీ 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 యాక్షన్ బాబు బాబు మీరు తన్నించుకోవట్లేదు అటు పోతున్నారు మీరు మళ్ళీ బాడీ ఫ్రీ కోసం ఇట్లా అంటున్నా అనకూడదా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నాగా బాబు మీరు కదలకుండా ఉంటారా విలన్ వస్తారు మీ దగ్గరికి రెడీ ठीक है साहब రెడీ రెడీ యాక్షన్ యో బాబు బాబు మీరు వైభవ్ గారిని అంటున్నారు హీరో గారిని అటెళ్ళానా సార్ మీరు చాలా బాగా చేస్తారు నాకు తెలుసు మీరు చెయ్యండి సరే రెడీ రెడీ యాక్షన్ యాక్షన్ తన్ను తన్నుని తన్ను బాబు కదలదు బాబు బాబు 3 షాట్లు అయిపోయినాయి బాబు ఇప్పుడు మీ ఛాన్స్ వచ్చింది బాబు మిమ్మల్ని వదిలితే మీరు అటు ఇటు పోతున్నారు బాబు నువ్వు అక్కడే ఉండరు ఇప్పుడు నీకు అయిపోయింది నువ్వు అక్కడే ఉండు హీరో గారు వచ్చి నిన్ను బాగా ఓకే సార్ రెడీ బాబు యాక్షన్ బాబు మీ వెనకున్నాడు బాబు అబ్బా నేను ఇట్లా కొడదాం అనుకున్నానయ్యా వెనక్కి తిరిగి కొట్టరా హీరోలు ఇట్లా చెప్పు కొట్టండి సార్ నేను ఇక్కడే ఉంటే మీరు వచ్చి కొట్టండి సార్ నన్ను అంతేనా అంతే నేను వచ్చేటప్పుడు నువ్వు ఇట్లా సౌండ్ చేయి నేను సౌండ్ చేస్తా సౌండ్ చేసి నేను అక్కడికి వస్తా ఓకే సార్ రెడీ సార్ సౌండ్ చేయి నువ్వు రెడీ ठीक है सर రెడీ రెడీ సౌండ్ చేయి సౌండ్ బాబు కొంచెం మిస్ అయింది బాబు ఏమనుకోకండి బాబు రెడీ సార్ హీరో గారు వచ్చే ముందు అంటే సౌండ్ అంటే బాగా సరే నేను చేస్తా సార్ రెడీ యాక్షన్ బాబు బాబు సౌండ్ చేస్తానే ఉండయ్యా లేకపోతే రాడు ఆయన చెయ్యి సౌండ్ చెయ్యి సారీ సార్ స్టేజ్ పగిలినా పర్లేదు నువ్వు సౌండ్ చెయ్యి ఓకే సార్ వన్ మోర్ టేక్ నేను ఇగో ఇవాళ ప్యాకప్ ఇగో చెప్తున్నా కెమెరా ఎటు పెట్టావు ఇంత కెమెరా పెట్టావా అక్కడే ఉంది బాబు అటు సైడ్ ఉంది ఇది నేను చెప్తున్నా నాకు ఇవాళ నచ్చలేదు ఇవాళ ప్యాకప్ అంతే ఎవరా ఏం విలనవా నువ్వు ఏం విలన ఎక్కడి నుంచి వచ్చావు బాబు ఇక్కడ ఉన్నా సార్ బాంబే నుండి వచ్చారు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఇండైరెక్ట్ చెప్పాలి ఇదిగో ఇవాళ చెప్తున్నా ఎప్పుడైనా 6th hour షూటింగ్ పెట్టదు ఏం డైరెక్టర్ నువ్వు నువ్వు డైరెక్టర్ అంటున్నా నువ్వు డైరెక్టర్ కాదు బాబు మీరు అటు నుంచి అటు వెళ్ళండి బాబు మేము ఇటు నుంచి వెళ్తాం मैं जाके कैरावन में बैठता हूं బాబు